ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. సంగం రోడ్డు సెంటర్ కూడలి వద్ద టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి అంబటి రాంబాబు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే వైసీపీ నేతలు రాజకీయ ద్వేషంతో వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. మాజీ మంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఆనాడు ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందా కొనసాగించుకుంటూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రతి నిత్యం ఏదో ఒక దిక్కడ ఏదో ఒక నాయకుడిని వ్యక్తిగతంగా దూషిస్తూ రాజకీయాలలో హింసను ప్రేరేపిస్తూ ఆ పార్టీ కార్యకర్తల్ని బలి చేసే విధంగా నాయకులు ఒక యాక్షన్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారనే విషయాన్ని నేను వైసీపీ కార్యకర్తలకి, సామాన్య ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలంటే ప్రజల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వారు గ్రామాలలోకి కానీ ప్రజల్లోకి వచ్చి మేము ఈ మంచి పని చేశాము, మీరు రండి అని చెప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు. ఎప్పుడైతే అభివృద్ధి, సంక్షేమం కానీ మంచి విషయాలు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ పందా ఎన్నుకొని అక్కడక్కడ స్థానికంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, రాత్రి నిన్న అంబటి రాంబాబు కానీ పదే పదే మీరు అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు. ఒక 10 రోజుల నుంచి పనిగట్టుకుని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ బాబు గారిని, లోకేష్ బాబుని, స్థానిక నాయకులంతా అయిపోయింది. తర్వాత పెద్ద ఎత్తున ఒక 10 రోజుల కుట్రలో భాగంగానే, నిన్న వైసీపీ కుట్రలో భాగంగానే వీళ్ళందరూ నేను చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ యాక్షన్ ప్లాన్. ఈ కుట్రకి కారణం వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడబలుక్కుని నిన్న అంబటి కాంబోతు, అంబటి గంట అంబటి వ్యక్తిగత హననానికి పాల్పడ్డాడు. మాట్లాడటం చాలా సేపు పట్టదు. ఆయన ఎవరిని మాట్లాడాడో తెలుసా? తెలుగుదేశం పార్టీ నాయకులకి దేవుణ్ణి, మా దేవుడు చంద్రబాబు నాయుడిని నానా బూతులు తిట్టాడు. మన దేశ ముఖ్యమంత్రి వర్యులు, కూటమి నాయకులైన శ్రీ నారాయణ నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, కూటమి నాయకుల్ని అంతా వ్యక్తిగతంగా గత పాలక ప్రభుత్వం, ఈరోజు ప్రతిపక్షం 11 సీట్లు పరిమితమైన ఈ వైసీపీ పార్టీ నాయకులు అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ నాయకులని వ్యక్తిగత హననం చేస్తూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకపోగా ఏ విధంగా నాయకులు వ్యక్తిగత హననం చేసి రాష్ట్రాన్ని గాడి తప్పించారో అదే విధానాన్ని మళ్ళీ తీసుకువచ్చి ప్రజలకు విఘాతం కల్పించారు. సామాన్యుడికి కావాల్సిన అభివృద్ధి ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా పాలసీలో మిస్టేక్ ఉంటే పాలసీ మీద మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలు నాయకుల గురించి మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మంచిది కాదు. మరొక మాట ఈ వైసీపీ కార్యకర్తలకి, ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని వైసీపీ కార్యకర్తలు మలుచుకొని ఈ నాయకుల కూటమి మాటలు నమ్మకుండా ప్రజాక్షేత్రంలో సామరస్యంగా అందరూ ఉన్నారు. సరే. అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు అంబటి అలియాస్ ఆంబోతు, గంట మాజీ మంత్రి అయిన ఆంబోతు నిన్న వ్యక్తిగత దూషణ, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో కూడా ఆయన దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నారు.
ఇది వైసీపీ పార్టీకి అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒకరిని ఇట్లాంటి పనికిమాలని వాళ్ళని నియమించుకొని ఈ విధంగా అల్లర్లు జనరేట్ చేస్తూ వాళ్ళ పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంతో ముందుకు పోతున్నారు. దీన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని అడ్డుకుంటాం. మిమ్మల్ని ఈ ధోరణిలో ముందుకొస్తే పార్టీని భూస్థాపితం చేసేందుకు కూడా కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారి మీద కాదు, ఇక జరగబోయే రోజుల్లో ఈ జిల్లాలో ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని కూడా పదే పదే మాట్లాడుతున్నాడు. ఇది ఈసారి రిపీట్ అయితే అంబటికి పట్టిన గద్దె ప్రతి జిల్లాలో ప్రతి నాయకుడికి, ప్రతి వైసీపీ నాయకుడికి జరుగుతుందని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది సభాముఖంగా, మీడియా సముఖంగా తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.